data. So find the mode of the given data అని చెప్పేసి 8 మార్క్స్ క్వశ్చన్లో మనకు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్లో వస్తుంటుంది. సో ఈ మోడ్ సపోజ్ దేనికి పనికి వస్తుందంటే మనకు ఒక చెప్పుల షాప్లో ఏది ఎక్కడ ఏ డిజైన్ లేదా ఏ నెంబర్ చెప్పులు లేదా షూస్ ఎక్కువ సేల్ అవుతున్నాయో కనుక్కోవడానికి, ఇంకా ఎక్కువ ఎలాంటి సిచ్యువేషన్స్లలో అంటే మనకు ఏదైనా ఎక్కువ ఏం జరుగుతుంది అని ఒక క్లాస్లో ఏ సబ్జెక్ట్లో ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, సపోజ్ స్కూల్ మూడ్లో మార్క్స్ అన్నీ కూడా మనం ఎంటర్ చేస్తే ఏ సబ్జెక్ట్లో ఎక్కువ వచ్చాయి అంటే హైయెస్ట్ ఏ దాంట్లో ఉన్నాయి, సో ఆ సబ్జెక్ట్ని బట్టి ఆ సబ్జెక్ట్ యొక్క మార్క్స్ని బట్టి మనం మోడ్ ఇలాంటి వాటిని రియల్ టైంలో ఎక్కడైనా వాడచ్చు అనమాట. సో మోడ్కి సంబంధించి ఫార్ములా ఏముంటుందంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H అని ఉంటుంది. సో వీటిలో L ఆల్రెడీ మనకు తెలుసు, మీడియంలో ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం అలానే క్యాలిక్యులేట్ చేయొచ్చు. H ఆల్రెడీ ఉండేది క్లాస్ సైజ్ అని. ఈ F1 F0 F2 ఈ మూడు కనుక్కోవాల్సి వస్తుంది అనమాట. దీంట్లో ఈ F1 అంటే ఏంటంటే ఫ్రీక్వెన్సీ, F1 అంటే ఏంటంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలలో ఏదైతే ఉంటుందో దాన్ని మోడ్ సంబంధించిన మోడల్ క్లాస్ అంటాం. సో మీరు ఇక్కడ చూస్తే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంది 20. సో 20 ఉన్న ఈ క్లాస్ని ఏమంటామంటే మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ అంటాం. మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ. ఈ మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీని జనరల్గా F1 అని రిప్రజెంట్ చేస్తాం. మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీని F1 అంటాం. మోడల్ క్లాస్ అబోవ్ ప్రిసీడింగ్ క్లాస్లో ఉన్న ఫ్రీక్వెన్సీ అబోవ్ ద మోడల్ క్లాస్ లేదా ఫ్రీక్వెన్సీ ప్రిసీడింగ్ ఆఫ్ మోడల్ క్లాస్ ఈజ్ కాల్డ్ F0. అలాగే F2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సక్సీడింగ్ క్లాస్ ఆఫ్ మోడల్ క్లాస్, దీన్ని F2 అంటాం. అలాగే H అంటే ఆల్రెడీ మీకు తెలిసిందే, డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ సక్సెసివ్ క్లాస్ లోయర్ లిమిట్స్ కానీ టూ అప్పర్ లిమిట్స్ కానీ తీసుకొని మనం చేయొచ్చు. H అంటే ఇక్కడ 65 to 85, 85 to 105 అలా ఇంక్రీజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా H వచ్చేసి 20 ఉంటుంది. నెక్స్ట్ L ఎలా వస్తుందంటే ఈ మోడల్ క్లాస్లో ఉన్నది లోయర్ లిమిట్, ప్రిసీడింగ్ క్లాస్ ఉన్న లోయర్ లిమిట్ యాడ్ చేసి చేయొచ్చు. లేదు ఈ రెండు ఈక్వల్గానే ఉన్నాయనుకోండి, డైరెక్ట్ ఈ వాల్యూనే L అనుకోవచ్చు 125. ఎప్పుడైనా వేరు వస్తాయి, ఇక్కడ 124 వచ్చి ఇక్కడ 125 వచ్చింది, ఆ టైంలో ఏం చేయాలి, ఈ రెండు యాడ్ చేసి బై 2 చేయాల్సి వస్తుంది. L వచ్చేసి ఎలా అంటే చూడండి, L ఈజ్ ఈక్వల్ టు 125 ప్లస్ 125 బై 2. ఎందుకు 125 బై 2, 125 ప్లస్ 125 బై 2 ఎందుకు నేర్చుకున్నామంటే ఎప్పుడన్నా ఇక్కడ వేరే క్లాసెస్ రావచ్చు, అంటే ఇక్కడ 125 వస్తే ఇక్కడ 124 వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంక్లూజివ్ ఎక్స్క్లూజివ్ క్లాసెస్ వస్తాయి. ఆ ఇంక్లూజివ్ ఎక్స్క్లూజివ్ క్లాసెస్లో ఏ మోడల్కైనా కానీ మీకు ఈ మెథడ్ సరిపోతుంది అనమాట. సో 250 బై 2, సో 250 బై 2 అంటే ఎంత వస్తుందమ్మా, 2 1 జా 2, 125 జా. సో L ఈజ్ ఈక్వల్ టు 125. నెక్స్ట్ L వచ్చింది. నెక్స్ట్ F1 ఎంత, F1 ఎంత వస్తుంది చూడండి 20. నెక్స్ట్ F0 13. నెక్స్ట్ F2 ఎంత వస్తుందో, F2 14 వస్తుంది. నెక్స్ట్ H ఎంత 20. ఎందుకు, ఇక్కడ నుంచి ఇక్కడికి 65 to 85 20 ఇంక్రీజ్ అయింది కాబట్టి, అన్ని 20 ఇంక్రీజ్ అయింది కాబట్టి. సో ఇక్కడ 20 అడల్ వచ్చేసి 125, F1 20, F0 13, F2 14, H 20. సో మోడ్ ఫార్ములా ఏంటి, మోడ్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. సో L వాల్యూ ఎంత 125, L వాల్యూ 125 ప్లస్ F1 20 మైనస్ F0 13 బై 2F1 అంటే 2 ఇంటూ F1 అని, 2 ఇంటూ F1 ఎంత 20 మైనస్ F0 మైనస్ 13 మైనస్ F2 14 ఇంటూ H అన్నాడు. H అంటే
20 వస్తుంది. సో 125 ప్లస్ 20 మైనస్ 13 ఎంత? 20 మైనస్ 13 7 బై 220 is 40 మైనస్ 13 మైనస్ 14 రెండు మైనస్లే కాబట్టి యాడ్ చేసి మైనస్ సింబల్ వేయాల్సి ఉంటుంది. సో మైనస్ 27 వస్తుంది ఇంటూ 20 ఇలానే వేస్తాం. 125 ప్లస్ 7 బై 40 మైనస్ 27 ఎంత? 13 వస్తుంది. 40 మైనస్ 27 13 ఇంటూ 20. సో ఇక్కడే మనకు ప్రాబ్లం వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ఖచ్చితంగా డివిజన్ చేసి 2 డెసిమల్ వాల్యూస్ వచ్చేదాకా చెక్ చేసి చేయాల్సి వస్తుంది. 7కి 13కి క్యాన్సిలేషన్ లేదు. కొన్ని 13కి 20కి ఏమైనా క్యాన్సిలేషన్ ఉందా? లేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి? నువ్వు ఉన్న ఆప్షన్ అంతా కూడా మనం డివిజన్ చేయాల్సిందే. సో 13 720 ఎంత? 140 బై 13. ఇంకా 140 13తో డివిజన్. 13 1 13 1 వస్తుంది, 0 వస్తుంది, 10 వచ్చింది. ఇక్కడ ఏమవుతుంది? 0 వచ్చిన తర్వాత డివిజిబుల్ కాదు కాబట్టి 13 0 0 10 పెడతాం. ఇప్పుడు డిజిట్స్ ఏమైనా లేవు కాబట్టి పాయింట్ పెడితే ఇక్కడ 0 తెచ్చుకోవచ్చు. 13 5 65, 13 5 65, 78 91 ఎంత? 13 7 91. మీరు యాడ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. 9 వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ పాయింట్ పెట్టాం కాబట్టి 0 తెచ్చుకోవచ్చు. సేమ్ 13 7 91 అవుతుంది కాబట్టి 13 6 తీసుకోవాలి. ఎంత? 78 2 వస్తుంది. సో పాయింట్ తర్వాత 2 డెసిమల్ డిజిట్స్ వరకు చాలు మనకి. 125 ప్లస్ 10.76 వస్తుంది. 125 10.76. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, యాడ్ చేసేటప్పుడు 125.00 వేసేస్తాం. ఎందుకంటే పాయింట్ తర్వాత ఏం డిజిట్స్ లేవు ఇక్కడ. సో ఇక్కడ 0.76 ఈ సైడ్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ 5 కింద 0 1 వేస్తాం. సో యాడ్ చేసేసాం అనుకోండి 6 7.5 ప్లస్ 0 5 2 ప్లస్ 1 3 1. సో టోటల్ ఎంత? 135.76. సో మోడ్ ఎంత వస్తుంది? 135.76 వస్తుంది మోడ్ వచ్చేసి. సో ఇది ఆన్సర్.